మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఎగ్జిట్ పోల్ సర్వేస్ పై మన సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారి అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. నమస్తే. కేశవ్ గారు, చాలా రకాల ఎగ్జిట్ పోల్ సర్వేస్ వచ్చాయి. కొన్ని వైసీపీకి పాజిటివ్గా, కొన్ని ఇటు కూటమికి పాజిటివ్గా, అంటే టీడీపీకి పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అసలు వీళ్ళందరూ ఏ బేస్ తోటి, అంటే ఏ పారామీటర్స్ తీసుకొని, వేటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు? ఇవి ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ పోల్స్ ఒకేలాగా ఉంటాయా? సో అది చాలా వ్యాలిడ్ డిస్కషన్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇటు వచ్చినా అటు వచ్చినా అన్నిట్లో కామన్ పాయింట్ మనకు ఒకటి కనిపించేది ఏంటంటే, ఓవరాల్గా ఒక 2% మార్జిన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఒకటి రెండు ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెట్టేసి చూస్తే ఓవరాల్గా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో ఎవరు వచ్చినా కానీ, కూటమి వచ్చినా అలానే వైసీపీ వచ్చినా కానీ యావరేజ్ వేరియేషన్ 2 to 4% కనిపిస్తుంది. అంటే ఒక టఫెస్ట్ ఫైటింగ్ సిచ్యుయేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అని ఆల్మోస్ట్ 90% ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసినాయి. సో వాళ్ళ నంబర్స్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఫైనల్గా 46%కి 48%కి ఉండే డిఫరెన్స్ చాలా తక్కువ, కానీ సీట్స్లో వేరియేషన్ చాలా పెద్దగా అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పోటీ కేవలం ద్విముఖ పోరు మాత్రమే జరుగుతుంది. కొన్ని పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి, ఒక పార్టీ ఆ కూటమిని ఎదుర్కొంటుంది. సో ఈ ఈక్వేషన్లో చూసినప్పుడు ఓట్ల చీలిక పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ఒక 1 to 2% మాత్రం మనం వేరియేషన్ ఇవ్వగలుగుతాం. సో ఈ టఫెస్ట్ సిచ్యుయేషన్లో ఏపీలో రిజల్ట్ యాక్యురేట్గా ఈ ఎగ్జాక్ట్ పోల్స్, అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాబోతున్నాయా అనేది ఒక $1 million క్వశ్చన్గా మారుతుంది. ఇంకోటి ఏంటంటే, పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి గత 20 రోజుల్లో మనం కొన్ని ఎస్టిమేషన్స్ వేసుకొని చూసాం. సో ఆ ఎస్టిమేషన్స్ని ఇప్పుడు ఇంకొంత కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ ద్వారా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలాసార్లు అసలు నిజంగానే ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అవుతాయా లేదా అనేటువంటి క్వశ్చన్కి కొన్ని ఆన్సర్స్, అంటే సో మెనీ టైమ్స్, అంటే ఒక 70 to 80% ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అయినాయి. మనకి రీసెంట్ పాస్ట్లో చూసినప్పుడు ఏమవుతుంది, తెలంగాణ ఎలక్షన్స్ మనకు ఇమీడియట్ రెఫరెన్స్ కనిపిస్తుంది. ఇమీడియట్ రెఫరెన్స్లో తెలంగాణ ఎలక్షన్స్లో చాలా వరకు చేసినటువంటి సర్వేల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది, 1-2 ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే మిగతా అన్నింటిలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. నంబర్ మేబీ వ్యారీ, ఎందుకంటే 60 నుంచి 70 to 74 వరకు కూడా కొంతమంది ఇచ్చారు. ఫైనల్గా 64 దగ్గర నంబర్ ల్యాండ్ అయింది. అది క్లారిటీ వచ్చింది. 64 + 1 65 ఫైనల్ రిజల్ట్ తెలంగాణలో వచ్చింది. సో ఇదే రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్తో మనం చూడగలమా? ఎందుకంటే చూసేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో జరిగింది త్రిముఖ పోరు, 3 పార్టీల మధ్య కొట్లాట జరిగింది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఒక స్పెసిఫిక్ ఏరియాకి సంబంధించి ఎంఐఎం తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుంది. ఆ స్పేస్లో అక్కడ ఎగ్జాక్ట్గా ఆ పార్టీ కూర్చుని ఉండిపోయింది. సో అక్కడ కొంత ఈక్వేషన్ దొరికింది. కానీ 2 పక్షాలు మాత్రమే పోటీ పడేటువంటి సందర్భంలో చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి. సో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ వస్తాయి అనేది ఖచ్చితంగా ఒక ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశం. 4వ తేదీన మనం చూడబోయేటువంటిదే రియల్ నంబర్స్, రియల్ ఫినామినా. ఎందుకంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్, వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 98లో 12 నెలలు మాత్రమే, 1998లో 1998లో జరిగినటువంటి ఎలక్షన్స్లో వాజ్పేయి గారి గవర్నమెంట్ అసలు థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ కూటమి ఫామ్ అయింది. ఎందుకంటే 96లో దేవేగౌడ గారి ప్రభుత్వం, 97లో గుజరాల్ ప్రభుత్వం, ఈ 2 వైఫల్యాల తర్వాత ఎన్డీఏకి, అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏకి కొంత సానుకూలత ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఒక పెద్ద పార్టీగా అవతరిస్తుంది, అలానే కూటమి కావాల్సినటువంటి మెజారిటీ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సింపుల్ మెజారిటీ, మళ్ళీ కూటమి కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, గెలిచిన తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి 98లో వచ్చింది. సో అప్పటికి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఏడాది తర్వాత మళ్ళీ ఇమీడియట్గా 12 నెలలకు ఎలక్షన్కి వెళ్ళారు. అప్పుడు క్లియర్ మెజారిటీ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏకి వచ్చింది. సో అప్పుడు కూటమి రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి ఒకవేళ అక్కడ అటువంటి ఈక్వేషన్ సెట్ కాలేదేమో అని అనుకున్నప్పటికి కూడా ఈ మధ్య కాలంలో, అంటే లాస్ట్ 5-10 ఇయర్స్లో మనం మళ్ళీ ఒక లెక్క తీసి చూస్తే, ఈవెన్ ఇంకొకటి 2004 ఎలక్షన్స్లో ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, అప్పుడు ఉన్నటువంటి సీఎం, అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎలక్షన్స్ ప్రపోజ్ చేశారు. వాజ్పేయి గారు కూడా ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారు. అప్పుడు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూడా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది జాతీయ స్థాయిలో అన్నారు. బట్ జాతీయ స్థాయిలో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. అంటే ఎగ్జిట్ పోల్ అక్కడ ఫెయిల్ అయినట్టే కదా.
సో ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి లెక్కలు మనం ఒకసారి తీసి చూస్తే 2014లో 2017లో ముఖ్యంగా 2017లో జరిగినటువంటి 2 ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, అక్కడ ప్రిడిక్షన్స్ రూపంలో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యాయి. అదొక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే అక్కడ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్గా అయితే మళ్ళీ నితీష్ కుమార్ బీహార్లో గవర్నమెంట్ ఫామ్ చేస్తారనేటువంటి ఎస్టిమేషన్స్ వేశారు. బట్ నితీష్ కుమార్ ఫామ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన మళ్ళీ లాలూ ప్రసాద్ యాదవ్తో అలయన్స్ అయ్యి ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి అప్పుడు ఏర్పడింది. సో ఈ మధ్య మనం మళ్ళీ 2022లో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కూడా చూద్దాం. ఉత్తరప్రదేశ్ అంటే చాలా పెద్ద అసెంబ్లీ, ఆల్మోస్ట్ 400 పైగా సీట్లు ఉన్నటువంటి అసెంబ్లీ. అందులో మెజారిటీ సాధించడం అంటే చాలా టఫ్ సిచ్యుయేషను. ప్లస్ యూపీ గవర్నమెంట్ ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో బీజేపీ గవర్నమెంట్ ఒక టర్మ్ అయింది కాబట్టి యూపీలో ఉన్నటువంటి ఫెనామినా ప్రతిసారి గవర్నమెంట్ మారేటువంటి పద్ధతి ఉంటుంది. రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేయడం చాలా కష్టం. కానీ 2022లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా యోగి ఆదిత్యనాథ్ వెళ్ళిపోతారని చెప్పినాయి. కానీ అక్కడ గవర్నమెంట్ వచ్చింది. సో ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు ఏంటంటే టఫ్ సిచ్యుయేషన్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆ ఈక్వేషన్లో ఉండేటువంటి మార్జిన్ చాలా తక్కువ ఉన్న దగ్గర ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా నాడిని పట్టలేకపోతున్నాయి అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం వేసుకున్నటువంటి లెక్కలు చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెప్పినటువంటి వేరియేషన్ కేవలం 2 to 4%, 2 నుంచి 4% మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు వేసినటువంటి అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి? కానీ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే కేశవ్ గారు, ఇందాక మనం ఆరా మస్తాన్ సర్వేని తీసుకుందాము. ఆయన అందులో ఏం చెప్తున్నారంటే ఆడవాళ్ళందరూ వైసీపీకి వేశారు, మగవాళ్ళందరూ కూటమికి అంటే టీడీపీకి వేశారని చెప్తున్నారు. అలాంటప్పుడు ఇటు సగం అటు సగం వెళ్ళిపోయాయి కదా, ఇంకా వీళ్ళే గెలుస్తారు వాళ్ళే గెలుస్తారని ఎట్లా చెప్పగలుగుతాం ఇలాంటి విషయాల్లో? అంటే ఆరా మస్తాన్ సర్వే రిపోర్ట్ కన్ఫ్యూజన్ ఇంకొంత పెంచింది. వాస్తవానికి ఏంటంటే ఆయన చేసినటువంటి లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో ఆయన చేసినటువంటి ట్రాక్ రికార్డు చూస్తే చాలా వరకు సక్సెస్ రేట్ అక్యురేట్ గా ఉంటుంది. అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఇతను ఏదో ఒక సొల్యూషన్ చెప్తాడని అందరూ ఎక్స్పెక్ట్ అనుకున్నాం. బట్ దానికి భిన్నంగా వచ్చింది. ప్లస్ ఆయన ఇచ్చిన నంబర్స్ కూడా 92-94 దగ్గర నుంచి 104 లెక్క చెప్పాడు. తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడేటప్పుడు 104 కంటే ఎక్కువ పెరగొచ్చు. ఇంకా మీరు చేసిన ఎగ్జిట్ పోల్కి వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో 2 నంబర్స్ ఎందుకు చెప్తారంటే మినిమం 92 అయితే మాక్సిమం ఒక నెంబర్ చెప్తాం. ఒకవేళ మాక్సిమం ఈ నంబర్ క్రాస్ చేస్తుంది అన్నప్పుడు మీ ఎగ్జిట్ పోల్ ఫ్లాప్ అయినట్ట, సక్సెస్ అయినట్ట, కన్ఫ్యూజ్ చేసినట్ట, గందరగోళం సృష్టించినట్ట. సో ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ పెట్టేసి వదిలేశారు ఆయన. ఇంకోటి నెక్స్ట్ పొజిషన్లో ఉండేటువంటి పార్టీ 72 నుంచి 80 సీట్లు గెలుస్తుందని చెప్పాను. అంటే హార్డ్లీ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి క్రమంలో ఒక 15 సీట్లు మాత్రమే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేటువంటి విషయం ఆరా మస్తాన్ చెప్పారు క్లియర్గా. సో ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చూసినా కానీ ఒక టఫ్ సిచ్యుయేషన్ ఇక్కడ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఈ నంబర్స్ ఇటు ఇటు అయితే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా కానీ టఫ్ ఫైట్ ఉన్నప్పుడు నాడి ఎందుకు దొరకదంటే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కేవలం 1000 నుంచి 1500 లేదా 2000 ఓట్ల మధ్యలో ఉన్నప్పుడు అంచనాలు తప్పు అవుతాయి. ఎందుకంటే వీళ్ళు మొత్తం అందరిని కూడా సర్వే చేయరు కదా. ఒక్కొక్క పోలింగ్ బూత్లో 1500 ఓట్లు 2000 ఓట్లు ఉంటే అందరి దగ్గర అభిప్రాయ సేకరణ చేయరు కదా. పైగా ఆ చెప్పేటోళ్ళు కూడా పర్ఫెక్ట్ గా నిజమే చెప్తున్నాను గ్యారంటీ ఏంటి? భయానికి చెప్పకపోవచ్చు కొన్ని సందర్భాలు. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి కండిషన్స్ లో ఏంటంటే ఎవరు కూడా ఎవరికి ఓటేసేమో బయటపడే పరిస్థితులు, ఇష్టపడే పరిస్థితి లేదు. సో ఇది ఎగ్జాక్ట్ గా వచ్చింది అని చెప్పడం. అందుకని 3-4 రకాల ప్యాటర్న్స్ చూశారు. బట్ ఇవన్నీ డెఫినెట్లీ హర్డిల్స్. వీటన్నిటిని ఓవర్కమ్ చేసే వీళ్ళు ఒక 5-6 సార్లు తాము ఇచ్చినటువంటి రిజల్ట్ సక్సెస్ రిజల్ట్ అనేటువంటి ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఆరా మస్తాన్ మీద ఎక్కువ మంది ఫోకస్ పెట్టారు. అసలు ఈయన ఏం చెప్తారు చూద్దామని. బట్ ఎప్పుడైతే ఈయన స్లైట్ మార్జిన్ చెప్పారో డిస్కషన్ ఇంకా ఎక్కువైంది, కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది. ఈ స్లైట్ మార్జిన్ అనేది ఎవరికి హెడ్జ్ అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే ఆడవాళ్ళందరూ ఇటువైపు వేస్తే యాక్చువల్గా 51% ఓట్స్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో 51% ఓట్స్ మహిళలే ఉన్నారని తేల్చింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం. 49% పురుషులు ఉన్నారు. అంటే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని అక్కడే ఇండికేషన్ ఉంది. ఒకవేళ ఓటింగ్ అలాగే జరుగుతుంది అనుకుంటే. బట్ ఆడవాళ్ళలో కూడా కేటగిరీస్ ఉన్నాయి. అంటే అలా కూడా కాదు కదండి. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది? 100% పడలేదు కదా, 82% కదా. 82లో ఎంతమంది లేడీస్ వేశారు, ఎంతమంది జెంట్స్ వేశారు అనేది కూడా మనం చెప్పలేము కదా. అంటే ఆ డేటా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసింది. పురుష ఓటర్లు, మహిళా ఓటర్లు, టోటల్ ఓట్స్ పోల్డ్, నంబర్ ఆఫ్ ఓట్స్ రిజిస్టర్డ్. సో ఈ క్యాలిక్యులేషన్ పైన ఒక క్లారిటీ ఉంది.
కానీ వీళ్ళు వేసిన వాళ్ళందరూ ఒకరికే వేశారని చెప్పే దగ్గర అదే, చాలా ప్రతి కన్ఫ్యూజన్. మహిళ అటే వేసింది, ప్రతి పురుషుడు ఇటే వేసాడని అట్లా చెప్పడానికి లేదు కదా. ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్ డిస్కషన్ జరిగింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి గ్యారంటీస్ నమ్ముతున్నాము, లేదంటే కూటమి ఇచ్చేటువంటి ఆఫర్స్ మేము 100% నమ్ముతాం అనేటువంటి వాతావరణం లేదు. గత ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి స్టేట్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు 100కి 90 మంది మేము నమ్ముతాం అనేటువంటి పరిస్థితులు ఎవరు ముందుకు రాలా. వెయిట్ అండ్ సీ పాలసీ అప్లై చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? సో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో వచ్చిన తర్వాత కొత్తగా ఏవి రావట్లేదు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏవి రావట్లేదు అనేటువంటి అంశం వచ్చిన తర్వాత టీడీపీ మేనిఫెస్టో మీద, అంటే కూటమి మేనిఫెస్టో మీద డిస్కషన్ ఎక్కువ జరిగింది. అందులో కూడా మహిళలకు ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఆఫర్సే కూటమి ఇచ్చింది. సో ఆ పాలసీస్ మీద ఎక్కువ డిస్కషన్ ఇది. కాబట్టి మహిళలందరూ వన్ సైడ్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పాలసీలకు అనుగుణంగానే ఓటు వేశారని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంకొకటి కూడా అండి, రూరల్ ఓటింగ్ అంతానేమో వైసీపీకి పడింది, అర్బన్ ఓటింగ్ అంతానేమో టీడీపీకి కూటమికి పడింది అంటున్నారు. అలా ఎలా చెప్పగలుగుతాం? అంటే ఆంధ్రప్రదేశ్లో నా లెక్క ప్రకారం, నా అంచనా ప్రకారం రూరల్ అర్బన్ అనేది డివిజన్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే తెలంగాణలో అర్బన్ అనగానే హైదరాబాద్ అనేది ఒక మేజర్ కంపోనెంట్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 24 నుంచి 28 సీట్లు, అంటే ఆల్మోస్ట్ ఎడ్జెస్లో ఉన్నటువంటి అవుట్స్కట్స్లో ఉన్నాయి కూడా కలుపుకోండి 28 సీట్లు, అన్ని 28 సీట్లు దగ్గర దగ్గర అక్కడ అర్బనైజ్డ్ లైఫ్ స్టైల్తో అలవాటు పడి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ మేజర్ పార్ట్ మీకు అర్బన్ పాపులేషన్ క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ సిటీ అంటే వైజాగ్ చెప్తాం. వైజాగ్ కాస్మోపాలిటన్. వైజాగ్లో జరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 63% ఉంది. సో ఇంకొక నెక్స్ట్ లెవెల్ అర్బన్ సిటీ అంటే గుంటూరు కానీ విజయవాడ కానీ మనం లెక్కేస్తాం. తర్వాత తిరుపతి చూస్తాం. ఇంకా మోస్ట్ అర్బనైజ్డ్ ఏరియా అనేది మనం చెప్పలేం. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే సెమీ అర్బన్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అయింది ఆంధ్రప్రదేశ్ ఓటింగ్ విషయంలో. రూరల్ ఏరియాస్ ఎంత ఉంటాయో అలానే అర్బన్ ఏరియాస్ కూడా అంతే ఉంటాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కూడా ఒక మినీ టౌన్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్డ్ అనేటువంటి చర్చ ఎందుకు జరిగిందంటే ప్రతి చిన్న టౌన్ కూడా ఒక డెవలప్డ్ సిటీలా కనబడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ లైఫ్ స్టైల్ కానీ, అక్కడ ఉండేటువంటి బిజినెస్ ఏరియాస్ కానీ, అక్కడ ఉండేటువంటి ఇన్కమ్ సోర్సెస్ కానీ డిఫరెంట్గా ఉండేవి. సో దీన్ని బట్టి అక్కడ అర్బన్ ఎక్కువ అనేటువంటి, సో వీళ్ళు చెప్పేటువంటి అర్బన్ రూరల్ ఆ డిమార్కేషన్ అనేది ఎలా జరుగుతుంది? సో అది క్లారిటీ రావట్లేదు. ఓన్లీ కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే ఇప్పుడు తిరువూరు లాంటి కాన్స్టిట్యున్సీ చూస్తే అది రూరల్ ఏరియా కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ అదే మైలవరం లాంటి కాన్స్టిట్యున్సీని రూరల్ కింద కన్సిడర్ చేయలేదు, అది విజయవాడని ఆనుకొని ఉంటుంది. ఎగ్జాంపుల్ గన్నవరం లాంటి ప్లేస్ని గన్నవరం రూరల్ కింద కన్సిడర్, ఫస్ట్ అది విజయవాడ. అసలు గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ ఎయిర్పోర్ట్ ఉన్నది గన్నవరం. సో ఇది మనం మచిలీపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒక రూరల్ ఏరియా కింద ఎలా కన్సిడర్ చేస్తాం? సో ఆ డిమార్కేషన్ ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టం చేయడం. ఆ లెక్కను చూస్తే కనుక ఆల్మోస్ట్ అక్కడ కూడా 60-40 రేషియో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది రూరల్ వర్సెస్ అర్బన్ అనేటువంటి క్యాలిక్యులేషన్ తీసుకున్నప్పుడు. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు ఒకవైపే జరిగింది అంటే ఒక కేటగిరీని దృష్టిలో పెట్టుకుని మహిళలందరూ ఇటువైపే ఉన్నారు, లేదా పురుషులందరూ అటువైపే ఉన్నారు, లేదా లోవర్ ఈవెన్ ఎస్సీ ఎస్టీస్ని కూడా మనం అలా బైఫర్గేట్ చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ ఆరామస్థాన్ ఇచ్చినటువంటి డేటాలో కానీ కొంతమంది ఇచ్చినటువంటి, అంటే కొన్ని సర్వే సంస్థలు బీసీ ఓటు కూడా పడింది, బీసీ ఓటు పడింది అంటున్నారు. మైనారిటీ ఓటు 30% ఎన్డీఏకి పడింది అంటున్నారు. మైనారిటీస్ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు 30% ఎన్డీఏకి ఓటు పడితే మరి ఎస్సీ ఎస్టీల్లో ఆ డివిజన్ జరగలేదా? ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మాకు బెనిఫిట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇటు సైడే ఉంటాం అనేటువంటి కన్క్లూజన్కి వచ్చారా? ఎస్సీ ఎస్టీల్లో గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు లేరా? ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు లేరా? అలానే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం కానీ, ఈవెన్ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం కానీ చూస్తున్న వాళ్ళు లేరా? సో వీళ్ళ ఓటు అంతా ఎటు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది? కేవలం కులాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఓటు వేసి ఉంటారా? సో ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు వేటికి కూడా ఆన్సర్స్ రాలా. వరకు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది కన్ఫ్యూజన్ మరింత పెంచింది. ఒకటి నా లెక్క ప్రకారం ఏంటంటే టఫెస్ట్ ఫైట్ అనేది 2 వర్గాల మధ్య జరుగుతుంది. ఇది 2 వర్గాలే ఉన్నాయి కాబట్టి ఎంత కన్ఫ్యూజన్ ఉంది. 2019లో చతుర్ముఖ పోటీ జరిగింది. బీజేపీని మనం ఒక బలమైన పార్టీగా కన్సిడర్ చేయకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉండేటువంటి ఖచ్చితంగా చీలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈవెన్ జనసేన, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీస్ ఒక కూటమిగా కట్టినా కానీ ఈ లెక్కలన్నీ కూడా కలిసి చూసినప్పుడు మనం 4 వైపులో పోటీ జరిగింది. అందుకనే ఒక క్లారిటీ వచ్చింది. అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత, అలానే కొత్త అవకాశాలు, జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే కొత్త మార్గాలు వేస్తారు అనేటువంటి ఆలోచన. ఈ రెండింటి వల్ల ఏంటంటే అప్పుడు ఈక్వేషన్ చెప్పడం చాలా ఈజీ అయిపోయింది.
ఇప్పుడు కష్టమైంది. 2014లో జరిగినటువంటి లెక్కల్లో కూడా బీజేపీ కలిసినప్పుడు మనం 2014 ఎలక్షన్స్ కంబైన్డ్ స్టేట్లో చేసాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయి చేయాల, గెలిచిన తర్వాత విడిపోయింది ఆంధ్రప్రదేశ్. June 2 కదా అపాయింటెడ్ డే, అప్పటి వరకు అందుకే కదా ఆయన ముందు ప్రమాణ స్వీకారం చేశారు, ఈయన June 9న ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి ఎలక్షన్ మాత్రం కంబైన్డ్ స్టేట్లో జరిగింది. కంబైన్డ్ స్టేట్లో జరిగినటువంటి ఈక్వేషన్ వేరు. ఒకవేళ కంబైన్డ్ స్టేట్లో గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ అప్పుడు కూటమి గవర్నమెంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. విడిపోయినటువంటి రాష్ట్రంలో ప్రమాణ స్వీకారాలు జరిగినాయి కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడింది, అక్కడ తెలుగుదేశం ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఏర్పడింది. ఇప్పుడు చాలా క్లియర్ కట్ అనాలిసిస్ మనకు కనిపిస్తుంది ఏంటంటే 2 వర్గాలుగా ఆంధ్రప్రదేశ్ని చీల్చేటువంటి ప్రయత్నం రాజకీయ పార్టీల ద్వారా జరిగింది. సో ఆ చీలికకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగా ప్రభావితం అయ్యారనేది కేవలం 2 నుంచి 3%, 4% మధ్యలో మాత్రమే ఉంది. అందుకనే అసలు రిజల్ట్స్ వచ్చే వరకు ఈ అంచనాలు కన్ఫ్యూజన్స్ని పెంచేవి, గందరగోళాన్ని సృష్టించేవి తప్పితే ఎక్కడ కూడా ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే అసెంబ్లీ వైజ్గా చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఒక రకమైన రిజల్ట్ వచ్చింది, లోక్సభ స్థానాలకు చేసిన డిఫరెంట్ వచ్చింది. సో దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ చూద్దాము. లాస్ట్ టైం ఎలక్షన్స్లో వైసీపీ 22 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. ఇక్కడ టీడీపీ చూస్తే 23 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ గెలిచిన 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో కూడా వైసీపీనే మేజర్ అసెంబ్లీ సీట్స్ గెలిచింది. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు మనం క్రాస్ ఓటింగ్ అనేది ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని ఓటు వేసేటప్పుడు ఒక ఓటరు నువ్వు ఎవరికి ఓటు వేసావంటే ఎటువైపు చెప్తారు, కూటమి వైపు అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో కన్ఫ్యూజన్ ఉంది. కొన్ని చోట్లేమో క్యాండిడేట్స్ టీడీపీ క్యాండిడేట్స్ అసెంబ్లీకి ఉంటే జనసేన క్యాండిడేట్స్ పార్లమెంట్ ఉన్నారు, అలానే బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఇక్కడ ఆ మెటీరియల్ గ్యాదరింగ్ లోనే చాలా కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంది. కానీ ఒకరిని చూసి ఒకరు ఇస్తున్నారా, లేదంటే అందరూ కలిసి వాళ్ళ అంచనాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఏం చెప్తున్నారు అనేటువంటి ఒక లెక్కతో ఈ అంచనాలు వేస్తున్నారని. ఇంకో విషయం ఏంటంటే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ని స్పెసిఫిక్గా ఎక్కడ చెప్పాల. ఓవరాల్గా వాళ్ళు పార్లమెంటరీ స్థానాలు ఎలా తీసుకున్నారో ఆ డేటా మాత్రమే చెప్పారు. ఏపీలో జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్, ఏపీకి సంబంధించినటువంటి సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ మాత్రమే ఏపీ అసెంబ్లీ గురించి ఎక్కువ డిస్కస్ చేశారు. అందుకని ఈ రెండింటి మధ్య క్రాస్ ఓటింగ్ విషయంలో ఒక మిస్ మ్యాచ్ ఉంది అని అనిపిస్తుంది. ఈ మిస్ మ్యాచ్ ఎంత కన్ఫ్యూజన్ యాడ్ చేస్తుంది మళ్ళీ ఆ 2 to 4%లో. సో అందుకనే క్లారిటీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా June 4వ తారీఖు వరకు ఆగాల్సిందే. కన్ఫ్యూజన్ కాకుండా ఒక క్లారిటీ అంటే ముందు జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం మనం చూడాలంటే మాత్రం ఎగ్జిట్ పోల్స్లో వచ్చినవి వీళ్ళు ఎవరికి ఇచ్చారు, వాళ్ళు ఎవరికి ఇచ్చారు, ఒకవేళ ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ఏం జరుగుతుంది అనేది ఒక డిస్కషన్ పాయింట్ కోసం మాత్రమే మనం చూసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ని బట్టి ఏపీ ప్రజల నాడిని పట్టుకోవడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది నాకైతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, ఇంకా కొన్ని గంటలే ఉంది కదా, కొద్ది గంటల తర్వాత ఈ కన్ఫ్యూజన్ అన్నిటికీ తెరబడిపోతుంది, ఎవరు ఏంటనేది ఫుల్ క్లారిటీ వస్తుంది అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.